మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఆగస్టు 20వ తేదీ బుధవారం సాయంత్రం ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, శానిటేషన్ కార్యదర్శులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల గురించి, అలాగే మరీ ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల బారిన నగర ప్రజలు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి నగరపాలక సంస్థ అధికారులు, యూపీఎస్సీ వైద్యాధికారులు వివరించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, యూపీఎస్సీ వైద్యాధికారులు డాక్టర్ పరచూరి అనుష, డాక్టర్ వాసునాయక్, మలేరియా అధికారులు శ్రీమన్నారాయణ, రామరాజు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల, ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పి అనుష స్థానిక మీడియాతో మాట్లాడారు. మనకి ఇటీవల కాలంలో వర్షాలు బాగా ఎక్కువగా కురిసినాయి. ఈ వర్షాలతో పాటుగా నీటితో వచ్చే వాటర్ బోర్న్ డిసీజెస్ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చికెన్ గున్యా, డెంగ్యూ అనేది ప్రమాదకరమైనవి. దీన్ని మనం అలర్ట్ చేసుకోవటం కోసం గాను ఈరోజు స్థానిక మన మలేరియా ఆఫీసర్ గారితో, మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎంపీహెచ్ఓ గారు అందరి సమక్షంలో మన ఏఎన్ఎంలు, శానిటరీ సెక్రటరీలతోటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీంట్లో భాగంగా అందరికీ కూడా ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ చాలా స్ట్రిక్ట్గా చేయాలని, అదేవిధంగా యాంటీ లార్వా ఆపరేషన్స్ అంటే ఫాగింగ్, డే ఫాగింగ్ కల్వట్ల కింద చేయటము, నైట్ ఫాగింగ్ యాక్టివిటీస్ చేయటము, అదేవిధంగా కాలువల్లో స్ప్రేయింగ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పేసి దానికి సన్నద్ధులు చేయటం జరిగింది. అదేవిధంగా మన యొక్క హెల్త్ వర్కర్స్ ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో పబ్లిక్కి అవేర్నెస్ కల్పించి, ఆ లోపల ఎక్కడా కూడా ఇళ్లలో నీరు నిలవ లేకుండా చూసుకునే విధంగా, మంచినీటి పైన మూతలు పెట్టుకునే విధంగా వారందరూ అవేర్నెస్ కార్యక్రమాలు చేసేటట్లుగా సూచించటం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు తెలియచేయటం ఏంటంటే, మనకి ప్రమాదకరమైన చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, దానికి సంబంధించిన దోమ అనేది మంచినీళ్ళల్లో పెరుగుతుంది. మంచినీళ్ళు అంటే ఫ్రెష్ వాటరు, అంటే మనం ఇంట్లో వాడే ఫ్రెష్ వాటర్లో అది ఎక్కువగా నీళ్ళల్లో కావచ్చు, మనం స్నానాలకు కావచ్చు, తాగటానికి కావచ్చు, ఏదైనా మనం ఇళ్లల్లో పట్టుకున్న ఆ ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా పెరుగుతుంది ఇది, మురుగు నీళ్ళల్లో కన్నా కూడా. కాబట్టి మనము తెలియకుండా తెలిసి నీళ్ళ మీద మూతలు పెట్టుకోకపోవటము, లేదా వర్షాలు పడ్డప్పుడు పూల కుండీల్లో కావచ్చు పగిలిపోయి డాబాల మీద వదిలేసిన ఈ సమ్మాటు కొన్ని ఉంటాయి, రోళ్ళు వాడకుండా ఉన్న రోళ్ళు, టైర్లు, పడేసిన టైర్లు, వీటిల్లో నీరు నిలువ ఉండి వాటిల్లో దోమ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మన ఇంటిని శుభ్రం చేసుకోవటము, ఎక్కడన్నా నీరు నిలువ ఉందా అనేది చూసుకొని వాటిని డొల్లించుకోవటము, అట్లానే మనము రోజువారీ మంచినీళ్ళు పట్టుకునే బిందెలు లేదా ఇది కావచ్చు, వాటన్నిటినీ కూడా ఒకరోజు మొత్తము అంటే రెండోసారి మనం నీరు పట్టుకునేటప్పుడు ఫ్రెష్గా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత పట్టుకున్నట్లయితే కనుక ఎక్కడ దానికి సంబంధించిన లార్వా పెరగకుండా ఉంటుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నగరపాలక సంస్థ ద్వారా మనము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల్ని, మలేరియా అదే విధంగా దోమల నివారణ కోసం చేయాల్సిన అన్ని పనులు కూడా చేపట్టడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు కూడా సహకరించవలసిందిగా, మన ఇళ్లలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయటం. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా దగ్గులు, జలుబులు, జ్వరాలు ఇవి ఎక్కువగా వస్తాయి. అసలు ఇవి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మెయిన్గా మనం కార్చల్లార్చిన నీళ్లు తాగాలి, మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు అవి కుట్టకుండా మస్కిటో నెట్స్, ఆ రిపెలెంట్స్ అన్నీ యూజ్ చేయాలన్నమాట. ఎలాంటి లక్షణాలు ఉంటే హాస్పిటల్కి రావాలి. చాలా మందికి హైగ్రేడ్ ఫీవర్తో వస్తున్నారు, అంటే 100 అబౌవ్ టెంపరేచర్స్, దాంతోపాటు విపరీతమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలు, తర్వాత ఒంటి మీద దద్దుర్లు, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని కంపల్సరీగా సంప్రదించాలి. దాంతోపాటు కొంతమంది ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారు, దానివల్ల ఫుడ్ పాయిజన్ కేసెస్ వస్తున్నాయి. సో అలాంటివి కూడా మీరు వేడివేడిగా తినడం, ఏవైనా సరే వండుకొని ఫ్రెష్గా వేడివేడిగా తినడం, కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో
దీంతో పాటు మనకి నీళ్ళు ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి. దీనివల్ల మనకి టైఫాయిడ్ అవి రాకుండా ఉంటాయి. మనకి ఈ టైఫాయిడ్‌కి కానీ, డెంగ్యూ, మలేరియా ప్రతి ఒక్కదానికి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా జరుగుతుంది. మన దగ్గర మలేరియా టెస్టు, డెంగ్యూ టెస్టు, టైఫాయిడ్ టెస్టు, తర్వాత సీబీపీ ఇవన్నీ కూడా మన మంగళగిరిలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి, మీరు ఈ పై చెప్పిన లక్షణాలు ఎవరికున్నా కూడా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌కొచ్చి టెస్ట్ చేయించుకొని డాక్టర్ యొక్క సలహాతోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బయట దయచేసి సొంతగా వెళ్ళిపోయి మందులు కొనుక్కొని మటుకు వాడొద్దు. చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఖచ్చితంగా డాక్టర్ సలహాతోనే మీరు ట్రీట్మెంట్ అనేది వాడాలి. థాంక్ యూ.